అలాగే ఇక్కడ నందీశ్వరుడు పైన శిఖరం ఇస్తారు. ఎక్కడైనా జగన్నాథపురంలో చాలా శివాలయాలు ఉండొచ్చు, శివలింగాలు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి రావాలి అని నందీశ్వరుడు సిగ్నల్ పంపిస్తూ ఉంటారు. ముందుగా ఆయన పిలుస్తాం. ఆయన ఫస్ట్ నుంచుంటాడు, నుంచుని దేవతలన్నీ రిసీవ్ చేసుకుంటాడు. ముందు నందీశ్వర గజ్జ, ముందు ఆ ఏదైతే వృషభ ముందు నందీశ్వరుడు ఉన్నాడో ఆయనకి తాళంతో సహా తీసుకొచ్చేటప్పుడు ఆ డోలు కూడా సరస్వతీదేవి. ఆ డోలుకి రెండు వైపులా కూడా మధ్యలో తాళ్ళు ఉంటాయి, రెండు వైపులా కలిపిన తాళ్ళు. ఆ తాళ్ళు ఎవరయ్యా? సర్పదేవతలు, వాసుకి దేవతలంట. డోలు సన్నారంటే చాలా గౌరవించాలి. అది సరస్వతీదేవి సాక్షాత్తు. అందుకనే వాళ్ళు వాయిద్యం వాయిస్తున్నప్పుడు అయ్యా ఆ పాట అయిన తర్వాత మీరు ఆఫ్ చేయండి అని చెప్పాలి తప్ప సడన్ గా అలా గట్టిగా అనుకోండి. సరస్వతి కదా, వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు. ఏమండి మాది కూడా విద్యే, మాది సరస్వతే, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి ఆఫ్ చేయడానికి, ఆ కీర్తన అవ్వాలి కదా అని అంటారు. అది గౌరవం. అందువలన దాని లెక్క ప్రకారంగా రెండు వైపులా కూడా ఒకవైపు విష్ణుమూర్తి, ఒకవైపు ఈశ్వరుడు, మధ్యలో తాళ్ళు నాగదేవతలు, మధ్యలో బ్రహ్మదేవుడు, వాయించే వాళ్ళ యొక్క చేతులు సరస్వతీదేవి యొక్క చేతులు, లక్ష్మీదేవి మధ్యలో ఉంటుంది, ఈ పక్కన గౌరీదేవి ఉంటుంది. ఇన్ని స్వరూపమే డోలు. ఆ డోలుతో దేవతా స్వరూపం. ఆ డోలుకి బొట్టు పెడతారు, ఆ డోలుకి పూజ చేస్తారు. అప్పుడు పూజ చేస్తే కానీ అప్పుడు ఆ డోలు మనం పైనున్న ఆ స్వర్గలోకాన్ని ఇంద్రాది దేవతలు పిలవడానికి పంపించడానికి లేదు. మన ఇంట్లో చూడండి అంకురారోపణ చేస్తాం, అంటే కొన్ని ఇళ్లలో అలవాటు ఉంటుంది, అంటే క్షత్రియులకి వైశ్యులకి. ఆ డోలుకి యజమాని గారేమో ఒక ఎత్తడి ప్లేట్తో ఒక చిన్న శబ్దాన్ని చేస్తారు, అంటే దేవతల శబ్దానికి వస్తారు. రాగానికి, నాదానికి, వేదానికి వాళ్ళు మనకి వశం అవుతారు ఇక్కడ రావడానికి. ఆ కార్యక్రమం చేస్తున్నారు. ముందు నందీశ్వరుడిని ఆవాహన చేస్తారు. నందీశ్వరుడికి ముందుగా ఏవైతే డోలు సర్వదేవతల స్వరూపమో ఆ డోలుకి పూజ చేస్తారు. మధ్యే వాసుకాయ నమః, భేరీ మధ్యే తదుపరి చక్రాయ నమః, భాస్కరాయ నమః, తన్మధ్యే విష్ణవే. భేరీ పూజ చెప్పండి సార్. ఆయన మంచి విగ్రహం పూజ చేస్తున్నాం. అందరూ చెప్పండి. ధ్యానావాహనాలు షోడశపదాభేది మధ్య వాసుకే భేది మధ్య వాసుకాయ నమః, చక్రాది భాస్కరాయ నమః, తదుపరి సోమాయ నమః, తదుపరి విష్ణవే నమః, తస్మాత్ సంభవే నమః. పూజాం కృత్వా మంత్రపుష్పాలు కృత్వా భేది మధ్య దక్షిణవామభాగే సింహో విష్ణు పద్మజోశ్చ లీలాం సర్వే వాసుగా నాగవద్దేవతాభ్యో నమః. శ్లోకాలు. ఓం వ్యోమస్థితం స్వర్ణతలం స్థితానాం విశాలపాశం వినాశనోహతం తరుద్దుతాం భేరీమహం సమర్పయామి స్థాపయామి. గోబ్రాహ్మణానాశ్చ మునీశ్వరాణాం హితాయ మధ్యే చ తథా సురాగణాం జయశ్చ హేతో సురదుర్జావే భేరీమహం సత్ప్రతిపదారయామి. బ్రహ్మేంద్ర నారాయణ రుద్రరూపం చిత్వామహం సంపద సత్యబుద్ధి చతుష్పదీనాశ్చర్భుద్ధి భేరీమహం సంపదరామయామి. తీర్థప్రయాగే ముని సేవితానాం అష్టత్రిశూలాం త్రిగుణం త్రినేత్రం పైశాచభూతాప్సరో గణనాథం భేరీమహం సంపదర్పయామి. సకలమునిభూతం ధ్యాపయిత్వా పురస్తా తదనుతురమను విసంగం ప్రాణినాముద్రేతే అనుదినమనుసన్నుత్వవాతామభేరి హిమవగిరి కన్యాం స్థానం తారయామి. అష్టాదశామధిదేవతానాం చరాచరైర్భూతహితైః తృప్తిః అగస్త్య శైవం శివయాగతీర్థం విశాస్త్యారోహణ భేరివాద్యం. సమస్త సంపత్ నిత్య నిత్య వివాహకోత్సవ కారుణాయ సమస్తలోకాభూతయో సన్నిధాయ భేరీనాం సంప్రదాయామి. భేరీనాథం అయిపోయింది. ఇప్పుడు వృషభ పూజ చేస్తున్నాం. అందరూ చెప్పొద్దు. నమస్తే
వృషభరాజాయ వృషభరాజాయ నమస్తే నమస్తే ధర్మరూపిణే ధర్మరూపిణి ధ్వజారోహం ధ్వజారోహం కరిష్యామి కరిష్యామి తమస్మిన్ తమస్మిన్ సన్నిధం కురు సన్నిధిం కురు ఓం తీక్ష్ణ శృంగాయ విద్మహే వృషభరాజాధినే తన్నో వృషభః ప్రచోదయాత్ ధర్మస్థం విష్ణురూపేణ జగన్నాథాహ్లాదకాయ చ అష్టమూర్తిర్ధనాథ ఇత సదాతాయ వృషభాయ నమః అస్తయోః అర్ఘ్యం సమర్పయామి వృషభాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి ధర్మాయ నమః దానం సమర్పయామి భద్రాయ నమః వస్త్రం సమర్పయామి తాండవే నమః యుద్ధపీఠం సమర్పయామి నందినే నమః గంధం సమర్పయామి నందికేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి ధర్మాయ నమః పుష్పం సమర్పయామి ధర్మస్వరూపాయ నమః భూషణాన్ని సమర్పయామి ధర్మాత్మే నమః సర్వాలంకారం సమర్పయామి వేదపాదాయ నమః నైవేద్యం సమర్పయామి వేదస్వరూపాయ నమః అష్టప్రక్షాళన సమర్పయామి వేదాంతాయ నమః తాంబూలం సమర్పయామి విజయసంభవమూర్తయే నమః నమస్కారం సమర్పయామి సమస్తజ్యేష్ఠాయ నమః శిరో భవ వరదో భవ సుముఖో భవ భవ